హలో మేడం. హలో. బాలయ్య బాబుకి పాలాభిషేకం కాకుండా డ్రింక్తో అభిషేకం చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? ఇది మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే అభిమానం ఉంటే చూపించాలి కానీ మరి అంత మ్యాన్షన్ హౌస్తో చేసే అంత కాదు. మందుతో చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు కింద పడుతుంది కాబట్టి ఏమైనా సిగరెట్లు తాగి ఎవరైనా వేస్తే మంట రాలి మళ్ళీ ఎవరైనా చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అలా అయితే కొంచెం ఒకవేళ అలా అయితే మనుషులకి ప్రాబ్లం కదా. సో అభిమానం చూపించాలంటే చూపించచ్చు, మళ్ళీ అతి అభిమానం చూపించి ఇవన్నీ చేస్తే ప్రమాదం మనుషులకే కదా. సో పెరుగుతో అయినా పాలతో అయినా నీళ్ళతో అయినా దేంతో అయినా చేయొచ్చు కానీ మరి ఇంత మందుతో చేసేంత కాకుండా నార్మల్గా చేసుకుంటే మంచిదా అని చెప్తాను. పెట్రోల్ లాంటిది అది మంట రాలి మళ్ళీ ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా కాలిపోతే ప్రమాదం. మళ్ళీ బాలకృష్ణ గారి మీద పడుతుంది అది, మళ్ళీ ఆయన మొత్తం పంచి పెట్టాలి. ఇవన్నీ ఎందుకు చెప్పండి. అంటే పక్కన ఈమె ఉంది కాబట్టి నవ్వు వస్తుంది. సో సీరియస్గా చెప్తున్నా, మీరు అతి అభిమానం చూపించి అలా చేయకుండా నార్మల్గా పాలతో నీళ్ళతో ఇవన్నీ చేస్తే ఇది ఓకే. కానీ ఒక మనుషులకి ప్రమాదం లేకుండా చూస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు అసలు సినిమా హిట్ అయ్యి మంచి ఆనందంలో ఉన్నారు. అవును. సో ఆనందం దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మరి. అదే అది అవును మిస్ అంటే ఈసారి పొరపాటున ఇది జరగకుండా చూసుకోవాలి. జై బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ.